ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, నిప్పు ఎర్రగా ఉందని చెప్పేసి ముద్దాడితే మన మూతి కాలుతుంది. నాకు రైట్ ఉంది కదా అని చెప్పుకొని నువ్వు అది చేస్తే ఇప్పుకున్నంత మాత్రం నష్టం ఎవరికి జరగదు. ఇప్పుకో చూయించుకో, మాకేం సంబంధం లేదు. కానీ నువ్వు ఇందాక కూడా ఒకటి పారాషూట్ అని ఏదో వర్డ్ వాడింది. అంటే నేనేమంటున్నానంటే ఒక జంతువులు, ఒక పురుగులు అంటే కొన్నిటి మీద ఆధారపడతాయి కదా. అంటే ఈ వర్డ్ ఎవరిని అంటుంది బ్రదర్, మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఎవరిని అమ్మాయి చాలా చాకచక్యంగా మాట్లాడుతుంది, నేను నిన్ను అనలేదు అంటది, ప్రజలు అనలేదు అంటది. ఏ ప్రజలు అనలేదు అనే వర్డ్ దాన్ని పరాన్న జీవులు అంటారు. ఈ పరాన్న జీవులు అంటే ఏంటి అంటే అనసూయ పరాన్న జీవ సంఘజీవ. నేను మీ ఛానల్ ద్వారా అడుగుతున్నా, చెప్పండి. అది క్వశ్చన్ పెట్టండి, మీరు ఒక తంబు పెట్టండి తప్పకుండా. అయితే నేను ఎందుకు అంటున్నా అంటే నా ఫుడ్ నేను తింటున్నాను, నా బట్టలు నేను వేసుకుంటున్నానంటే నీ ఫుడ్ నువ్వు తినలేదు. నువ్వు ఫుడ్ కొనుక్కొచ్చినప్పుడు కూడా పరాన్న జీవివే. మీ ఇంట్లో పని మనిషి మీద నువ్వు ఆధారపడ్డా కూడా పరాన్న జీవివే. మీ ఇంట్లో వంట మనిషి నీది, నువ్వు ఏదో కాఫీ కలుపుకొని తాగుతుండొచ్చు. మీ ఇంట్లో వంట మనిషి లేదా? మీ ఇంట్లో డ్రైవర్ లేడా? మీ ఇంట్లో పని వాళ్ళు లేరా? నువ్వు పరాన్న జీవివా లేకపోతే సంఘజీవివా? ఒక మాట కరెక్టే కదా బ్రదర్, చెప్పండి. అందరము పరాన్న జీవులమా సంఘజీవులమా అనేది మన అంతరాత్మకు తెలిసి ఉండాలి. నువ్వు తెలివిగా నేను ఇలాగే చేసుకుంటా, ఇలాగే ఉంటా, నేను ఇలాగే పబ్బులలోకి వెళ్ళిపోతా, నేను ఇవాళే చేస్తా అంటే నీ ఇష్టం. అది నీ వ్యక్తిగత విషయం, మాకు సంబంధం లేదు. ఇంకొకటి, మీరు పబ్లోకి వెళ్తున్నారు, లేకపోతే అక్కడ వెళ్ళిన డ్యాన్స్ ఫోటోలు పెడుతున్నారు, మీరు బికినీ వేసుకుంటున్నారు, మీరు సముద్రం దగ్గర ఆటలు ఆడుకుంటున్నారు, మీరు ఏమన్నా చేసుకుంటున్నారు అని మీరు అడగడానికి, మేము ఏం చేసుకుంటే మీరెవరండి మమ్మల్ని అడగడానికి అంటున్నారు. అవునా కదా? అయితే మాకు ఒక వ్యక్తిగత జీవితం ఉంది, మా వ్యక్తిగత జీవితం రావడానికి మీరు ఎందుకు అంటున్నారు? నేనేమంటున్నాను, ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే మీకు ట్విట్టర్లో కానివ్వండి, లేకపోతే మీకు ఒక ఇన్స్టాలో కానివ్వండి, పర్సనల్, అది ప్రైవేటు, పబ్లిక్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్లో మీరు పబ్లిక్లో పెట్టినప్పుడు ఇలాగే మాట్లాడతారు. పర్సనల్ లైఫ్ అన్నప్పుడు పర్సనల్గా మీరు పెట్టుకోండి, మీ హస్బెండ్కి మీరు, లేకపోతే ఫ్రెండ్స్ అలా షేర్ చేసుకోండి. పబ్లిక్లోకి వచ్చినప్పుడు చెత్తగానే మాట్లాడతారు. నేను అదే చెప్తున్నాను. మీ ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ నాకు లేదా? నాకు కూడా హాలిడేస్ వస్తే నేను కూడా పర్సనల్ లైఫ్కు నేను కూడా వెళ్ళిపోతాను. నా పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టట్లేదే. నేను బెడ్రూమ్లో చేసిన అన్నీ తీసుకొచ్చి నేను ఇన్స్టాలో పెట్టట్లేదే. నేను బెడ్రూమ్లో నేను ఎట్లుంటానో నేను తీసుకొచ్చి నీకు పెడుతున్నా. నేను బెడ్రూమ్లో తీసుకొచ్చి పెడితే నన్ను కూడా అంటారు. ఎందుకన్నారు? డెఫినెట్గా అంటారు. అన్నారా చెప్పండి? అంటారు. సంధ్యారెడ్డి బాగా పద్ధతిగా మాట్లాడింది అంటాను. నేను రేపు బెడ్రూమ్లో ఈ చీర మీద ఉండను, నేను నైటీ మీద ఉంటాను, ఇంకేదో ఉంటాను. ఆ వీడియో తీసుకొచ్చి పబ్లిక్లో పెడితే నన్ను రేపు 100 మంది క్వశ్చన్ చేస్తారా? చేయరా? చేస్తారు కదా. నేను అదే మాట్లాడాను. నేను అనేది ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ లైఫ్ అన్నప్పుడు ప్రైవేట్గా ఉంచుకో. నువ్వు పబ్లిక్లోకి వస్తే ఇట్లానే తాట తీస్తారు. ఇంకొకటి సార్, ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, యావత్ ప్రపంచానికి మహిళల తరపున నేను ఒకటే మాట్లాడుతున్నా. అమ్మాయికి, ఆ అమ్మాయి లాంటి వాళ్ళు కూడా చెప్తున్నాను. మనం ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటాము, మనం కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు వద్దు, ఈ స్టూడియోనే ఉంది. మీరు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంటికి, లాక్ చేసుకుంటారు కదా, సీసీ కెమెరాలు పెట్టుకుంటారు కదా, వెళ్ళిపోతారు. మీరు ఇట్లనే వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇట్లనే వెళ్ళిపోతే ఏమవుతుంది? దొంగలు వస్తారు కదా. ఈ వస్తువులన్నీ దొంగిలించుకొని పోతారు. ఇవి మనం సంపాదించినవి, మనం కొనుక్కున్నాయి. ఈ కెమెరాలు కానివ్వండి, అవి కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంట్లో కూడా మనము బంగారం దాచుకుంటాం, డబ్బులు దాచుకుంటాం, తాళం వేసుకుంటాం, కబోర్డ్స్కి లాక్ చేసుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాం. ఇవన్నీ మనం సంపాదించినాయి. దాంట్ల మీద ఉన్న శ్రద్ధ నీ శరీర భాగాల మీద ఉన్న అవయాల మీద ఎందుకు నీకు లేదు? ఎందుకు నువ్వు భద్రపరచుకోవట్లేదు? ఎందుకు పబ్లిక్లో పెడుతున్నాము? ఎందుకు మన ప్రైవేటు భాగాలను మనం ఎందుకు చూపించాలి అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా. అది తప్ప బ్రదర్, చెప్పండి మీరు. మీకు రైట్ ఉంది అని నేను ఇవాళ మనము అది పబ్లిక్లో చూపించినప్పుడు పబ్లిక్గానే మాట్లాడతారు.